నిన్ను నలుగురు అంగీకరించాలి అని అంటే నేను 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 మానేసే. ఒక విషయం తెలుసా, ఈరోజు ఇంచుమించు 5,000 మంది నాతో పాటు, నేను వాళ్ళతో పాటు సేవ చేస్తూ ఉన్నా. ఎప్పుడు సేవ చేసేటటువంటి మేము కలిసి కూర్చున్నప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఇది ఖచ్చితంగా చేయాలి అని ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఒకసారి కూడా చెప్పదా? నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదా? ఈ సేవ ఇంతగా వర్ధిల్లిన ప్రధాన కారణం ఏమిటంటే, ఎప్పుడు కూర్చుని, ఎప్పుడు ప్రార్థన చేసి, ఎప్పుడు సేవ గురించి ఏ తీర్మానం తీసుకోవాల్సి వచ్చినా, ఇది మాట్లాడాల్సి వచ్చినా, ఫస్ట్ నేను అనేది ఏం తెలుసా? చెప్పండి, ఏం చేద్దాం? ఏంటి చెప్పండి, ఏం చేద్దాం? ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సేవ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి, ఏం చేద్దాం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చెప్తా, మీరు వినని చెప్పి అంటున్నారా? లేకపోతే మీరు చెప్పండి, నేను వింటానని చెప్పి అంటారా? చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటాను. ఈరోజు ఎంత సేవ జరుగుతుందంటే కారణం తెలుసా? సతీష్ కుమార్ చేస్తున్న సేవ కాదు. సతీష్ కుమార్ 5,000 మందితో పాటు కలిసి సేవ చేస్తున్నాడు. కాబట్టే ఈ సేవ ఇంత అద్భుతంగా వర్ధిల్లింది. వాళ్ళతో కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళని అడుగుతా, ఎలా చేద్దాం సేవ, ఏ విధంగా చేద్దాం, వాళ్ళ సలహాలు తీసుకుంటా.